జై గురుదేవ. ఈ ఆత్మజ్ఞాన సంబంధమైన మహావిద్య, గుహ్యతమైనటువంటి జ్ఞాన సంబంధమైన సూటి మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాని కొనసాగింపుగా ఇంతకుముందు చెప్పుకున్న విషయాల్ని అనుసంధానిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మరి జీవిత పరమలక్ష్యం ఆత్మజ్ఞానం అని మిగతా అన్ని సాధనా మార్గాలు మైలురాళ్ళుగా జీవుడికి చిత్తశుద్ధికి కారణమై అంతిమ మైలురాయి చేర్చడానికి ఉపయోగపడతాయని మనం గ్రహించాము. మరి సాధన అనేది అత్యంత ఆవశ్యకం జీవుడికి. ఈ సంచిత ఆగామి సంబంధ వాసన కర్మలని ఎరుకుతో చేయటానికి, జన్మ పరంపరలో పడకుండా జాగరూకతతో ఉండడానికి సాధన అనేది అత్యంత ఆవశ్యకం అని అనుకున్నాం. కాస్త సాధన యొక్క నిజరూపం ఏంటి అనే విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే కామ్యకర్మలు అంటే సకామ కర్మలు అని ఇంకొక రకంగా అనుకోవచ్చు. అంటే కోరికతో చేసే అవి కర్మయోగం అని చెప్పటానికి లేదన్నమాట. ఇంతకుముందు అనుకున్నట్టు ఈ వేద విభాగాన్ని గమనిస్తే కర్మ, భక్తి, జ్ఞానకాండలు అనుకుంటే వేద సారం అయినటువంటి ఉపనిషత్ సారం అయినటువంటి భగవద్గీత కూడా 18 అధ్యాయాలు కర్మ, భక్తి, కాండాలుగా విభాగాన్ని కనుక అందులో గీతాచార్యులు బోధించినటువంటి విషయాన్ని గమనించే ప్రయత్నం చేస్తే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అన్నారన్నమాట. యోగం అంటే ఇంతకుముందు మనం ఒకసారి అనుకున్నాం కలయిక అని. ఏది దేంతో కలిస్తే యోగం అంటారు? కాస్త అద్వైత సాంప్రదాయం ప్రకారం జ్ఞాన సంబంధమైన మార్గంలో జీవుడు ఆత్మలో సుస్థిరుడైతే అది యోగం అన్నమాట, కలయిక. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని ఎందుకన్నారంటే కర్మ ద్వారా జీవబ్రహ్మైక్యం కర్మయోగం అన్నమాట. భక్తి మార్గం ద్వారా జీవబ్రహ్మైక్యం అయితే అది భక్తి యోగం. జ్ఞాన మార్గం ద్వారా జీవబ్రహ్మైక్యం అయితే అది జ్ఞానయోగం అన్నమాట. అంటే యోగం అనే పదం వెనకాల ఇంత అర్థం ఉందన్నమాట. మనం అందుకనే గీతాచారులు దాన్ని యోగం అని సంబోధించారన్నమాట. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అని. మరి కోరికలతో అంటే కోరికలతో చేసే కర్మలు అంటే కామ్య కర్మలని, సకామ కర్మలను కూడా అంటారు దాన్ని. అవి కర్మయోగం అని చెప్పడానికి లేదన్నమాట. అలాగే కోరికలతో చేసేటువంటి పూజలు అంటే సకామ భక్తి అనుకోవచ్చు. దాన్ని భక్తి యోగం అని చెప్పడం కుదరదన్నమాట. అలాగని చెప్పి ఏ కర్మ చేయకుండా అకర్మగా ఉండటాన్ని కూడా కర్మయోగం అని అనటం కుదరదన్నమాట. అంటే అసలు యోగం అంటే ఏంటి, సాధనలో ఉన్న రహస్యం ఏంటి, సాధన మార్గాలైనటువంటి కర్మ, భక్తి యోగాలు అంతరార్థం ఏంటి అని గ్రహించే ప్రయత్నం చేస్తే కోరికలతో చేసేటువంటి పనులు కర్మయోగానికి దారితీయమట. కోరికలతో చేసేటువంటి పూజలు తత్సంబంధ భక్తి యోగానికి కారణం అవలేమన్నమాట. అలాగని చెప్పి ఏ కర్మలో చేయకుండా కూర్చుంటే కూడా అది కర్మయోగం అని అనడం కుదరదన్నమాట.
తెలిసి తెలియక అజ్ఞానంతో కర్మభక్తి యోగాలంటే కామ్య సకామ దృష్టితో చూస్తూ ఉంటారన్నమాట సాధకులు. కొంతమంది ఈ అజ్ఞాన సంబంధమైన ఏమాత్రం అనుభవ జ్ఞానం లేని ఆశ్రమాలు గురువులని చెప్పుకుంటూ తిరిగేటువంటి దొంగ గురువుల బారిన పడిన సాధకుల పని ఎలా ఉంటుందంటే, విజయవాడ వెళ్తున్నాం అనుకుంటూ వైజాగ్ మార్గాన్ని పట్టుకుని పోయి ఆఖరికి విజయవాడ వెళ్ళటం ఎప్పటికీ కుదరదు సరికదా, ఈ వైజాగ్ వెళ్ళటంలో ఉండే అలసట కూడా తీసుకుంటాడనమాట. అంటే ఈ సాధనలో ఉన్నటువంటి అంతరార్థాలని గ్రహించాలన్నమాట సాధకుడు. చాలా నిశితంగా సద్గురువు కృపతో, అమ్మవారి దయతో, ఈశ్వర కృపతో ముందనుకున్నట్టు స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం అంటే అత్యంత ఈ విశ్వాసం, శ్రద్ధ, స్థిరమైన విశ్వాసం, సంతోషం, పట్టుదలతో కూడిన ఓర్పుతో సాధకుడు సాధనను కొనసాగించాలన్నమాట. అలా కొనసాగిస్తే సమయం ఆసన్నమైనప్పుడు, కాలపరిపక్వం జరిగినప్పుడు ఈశ్వర కటాక్షం గురు రూపంలో, గురు బోధ రూపంలో సాధకుడిని ఉద్ధరింపజేస్తుంది అన్నమాట. ఆ సాధనా మార్గంలో సాధకుడు ఎంతో ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో సాధనను కొనసాగించవలసి ఉంటుంది. మాయ కాచుకుని కూర్చుంటుంది అన్నమాట. ఆ మాయని నిశితంగా గమనిస్తూ సద్గురువు పాదాలని స్మరిస్తూ సాధన కొనసాగించవలసి ఉంటుంది. అంటే తెలిసి తెలియని జ్ఞానంతో బోధించే మార్గాల్ని పట్టిపోతే అజ్ఞాన వశాన్ని కర్మయోగం, భక్తి యోగం అంటే కామ్య కర్మలో, సకామ కర్మలో సంబంధించిన విషయాలని సమన్వయం చేసుకుంటూ ఉంటారన్నమాట అజ్ఞానవశాన్ని. అంటే కామ్యకర్మలో, కోరికలతో కూడిన కర్మలో, కోరికలతో కూడిన భక్తి యోగానికి దారి తీయమాట. ఇంతకుముందు అనుకున్నట్టు యోగం అంటే కలయిక, జీవబ్రహ్మైక్యమే. జీవుడు ఆ ఉన్న మహాచైతన్యంలో, ఆత్మలో అనుసంధానం, సుస్థిరుడు అవటమే జీవబ్రహ్మైక్యం. అదే యోగం అనుకున్నాం. అంటే కోరికలతో చేసేటువంటి పనులు, కోరికల ద్వారా పెంపొందించుకునే భక్తి యోగానికి దారితీయు. కర్మయోగానికి కానీ భక్తి యోగానికి కానీ దారితీయు. అంటే కోరికలతో చేసే కర్మలో, కోరికలతో పెంపొందించుకున్న భక్తి ఆ ప్రదర్శనలో చిత్తశుద్ధికి కారణభూతం అవో సరికదా, అహంకారాన్ని ఇంకా పెంచి పోషించేస్తాయన్నమాట. మనం సాధన యొక్క పరమలక్ష్యం అహంకారాన్ని, అంటే మనస్సుని నాశనం చేయటం అని అనుకుంటుంటే, కోరికలతో చేసే పనులు, కర్మలో, కోరికల ద్వారా ప్రదర్శించేటువంటి పెంపొందించుకునే భక్తి అహంకారాన్ని ఇంకా పెంచి పోషించేస్తాయి. అహంకారాన్ని, మనస్సునని. అహంకారాన్ని, మనసుని ఇంకా బలోపేతం చేసేస్తాయి అన్నమాట. ఈ జన్మలకి కారణభూతం అవుతున్నటువంటి అహంకారం, మనస్సుని తగ్గించుకుంటానికి, దాన్ని క్షీణింపజేసి లయం చేసి నాశనం చేయడానికే సాధన అంటుంటే, మరి కామ్యకర్మలో అంటే కోరికలతో చేసే కర్మలో, కోరికలతో ఆరాధనలో భక్తి పూజలు అహంకారాన్ని, మనసుని ఇంకా శక్తివంతం చేసేస్తానని చెప్పి గ్రహించకుండా సాధన కనుక కొనసాగిస్తే అవి విజయవాడ వెళ్తున్నాం అనుకుని వైజాగ్ పట్టిపోయినట్టే. అందుకని సాధకుడు చాలా నిశితంగా గమనించవలసిన విషయం ఏంటంటే, వాసనామయమైన
జీవుడు జన్మల వాసన రాశితో, మేరు పర్వతం అంతటి వాసన రాశితో దేహం ధరించి వచ్చిన జీవుడు జన్మాంతరాల వాసనలు, కోటాను కోట్ల జన్మల యొక్క వాసనలతో పేరుకుపోయి ఉన్న జీవుడు దేహం ధరించి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జ్ఞాన మార్గం వైపు అడుగులు పడటం కుదరదని మనం ముందు అనుకున్నాం. సాధన కొనసాగిస్తూ రావలసిందే, మైలురాళ్ళు దాటుకుంటూ రావలసిందే. అందుకనే కర్మను కానీ, భక్తిని కానీ, ధ్యానాన్ని కానీ జీవుడికి చిత్తశుద్ధిని పెంపొందించడానికి, జీవుడిని సారవంతం చేయటానికి, జ్ఞాన మార్గం వైపు అడుగులు పడటానికి ఉపయోగపడే మైలురాళ్ళు అని అనుకున్నాం మనం. అవన్నీ దాటుకు రావాల్సిందే వారి వారి సంస్కారాన్ని బట్టి. అందులో సాధనలో ముందుగా సకామ కర్మలే జీవుడు చేస్తాడు, కోరికలతో కర్మలు చేస్తూ ఉంటాడనమాట. ఇంతకుముందు మనం అనుకున్నాం, కోరికకు మూలం తలంపు, ఆలోచనకు మూలం వాసనకు మూలం అహంకారం ఉన్నంతసేపు జీవుడు జన్మ ధరిస్తూనే ఉంటాడు అనుకున్నాం. ఇది ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ ఈ మూల సూత్రాన్ని సమన్వయం చేసుకుంటే సాధన విచారణ మార్గం చాలా ఆహ్లాదంగా ఉంటుంది గురుకృప ద్వారా. లేదంటే చాలా సంక్లిష్టంగా కనపడుతుంది అన్నమాట. అందుకని ముందుగా జీవుడు కోరికలతో సకామ కర్మలో ఏదో కోరికతో కర్మలు చేస్తూనే ఉంటాడనమాట. ఏదో కోరికతోనే భగవంతుడు ఆరాధనలో పూజలు చేస్తూ ఉంటాడు. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలన్నమాట. దాన్నే నిష్కామ భక్తి అంటారన్నమాట. జీవుడు కోరికలతో ముందుగా కర్మలను ఆచరించిన, కోరికలతోటి భగవంతుడిని ఆరాధన చేసిన, దాన్ని దాటి సాధనలో ఇంకొక మెట్టు పైకి ఎక్కాలి. దాన్నే నిష్కామ భక్తి అంటారన్నమాట. దాన్ని అవలంబిస్తే జీవుడికి, సాధకుడికి ఏమి ఫలం లభిస్తుందంటే ఇంద్రియ మనోనిగ్రహ రూప చిత్తశుద్ధి ఏర్పడుతుంది అన్నమాట. దీని ద్వారా నిష్కామ కర్మని ప్రయత్నపూర్వకంగా ఆచరించడం వలన, నిష్కామ భక్తిని ప్రయత్నపూర్వకంగా ఆచరించడం వలన, ఇదే సాధన అంటే కోరికలు లేకుండా కర్మం చేయటం, కోరికలు లేకుండా భగవంతుని ఆరాధన చేయటం. సాధనలో భాగం చేసుకుంటే జీవుడికి ఇంద్రియ మనోనిగ్రహం చాలా అవలీలగా కలిగి, కోరికలే లేదంటే ఇంకా ఇంద్రియ మనోనిగ్రహాలు కలిగినట్టే కదా. ఎక్కడైతే కోరిక ఉందో అక్కడే ఇంద్రియాలు జీవుణ్ణి బాహ్యముఖం చేస్తాయి. కోరికే లేని చోట బాహ్యముఖం ఉండదు, అంతర్ముఖమే. అంటే జీవుడు కోరికలను తగ్గించుకుని, కోరికలు లేకుండా కర్మను చేయటం, ఏ విధమైన కోరిక ఆశ లేకుండా భగవదారాధన చేయటం నేర్చుకుంటూ సాధనలో భాగం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం దాని అంతటా అదే కలగటం మొదలై చిత్తశుద్ధి ఏర్పడుతుంది అన్నమాట జీవుడికి ముందుగా. దాని ద్వారానే జీవుడు జ్ఞాన మార్గం వైపు అడుగులు పడటానికి అర్హత సంపాదిస్తాడు. ఇది రహస్యం. జ్ఞాన మార్గం వైపు జీవుడికి అడుగులు పడాలంటే అంతిమ మైలురాయి జ్ఞాన మార్గం. దానివైపు జీవుడికి అడుగులు పడాలంటే ఇంద్రియ నిగ్రహాన్ని, జ్ఞాన మార్గం వైపు జీవుడికి అడుగులు పడే అర్హత సంపాదించాలంటే చిత్తశుద్ధిని సాధించాలి. చిత్తశుద్ధి దేని ద్వారా సాధ్యం అవుతుంది? ఇంద్రియ మనోనిగ్రహం. ఇంద్రియ మనోనిగ్రహం దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే నిష్కామ కర్మ ద్వారా, నిష్కామ భక్తి ద్వారా సాధ్యమవుతుంది అన్నమాట. ఇది సాధనలో ఉన్న సమన్వయం అన్నమాట. సాధకులు విచారణా మార్గంలో ఇంత చక్కటి సమన్వయం చేసుకుంటే సాధన చాలా చక్కగా ఆహ్లాదంగా జరుగుతుంది సద్గురు కృప మూలన. లేదంటే సంక్లిష్టంగా కనపడుతుంది. ఏంటి మార్గాలు ఏంటి, ఇన్ని సాధనా మార్గాలు ఏంటి, ఏది ఉత్తమం, ఏది
నిజం, ఏది అబద్ధం, ఇన్ని రకాల ఆలోచనలతోటి జీవుడు నలిగిపోతూ ఉంటాడనమాట. ఆలోచనలు అనవసరం. ఏది ఉత్తమ మార్గం అనేది నిర్ణయం చేయటానికి ఈ లోకం మీద పడటం జన్మ ప్రయోజనాన్ని వృధా చేసి పడేస్తాయన్నమాట. ఎవరితోటి వాదోపవాదాలను అక్కర్లేదు. ఏ మార్గం గొప్పది, ఏ మార్గం చిన్నదని చెప్పి చర్చోపచర్చలు అక్కర్లేదు. ఎవరి సాధన వాళ్ళు చేసుకుంటూ ముందుకి ప్రయాణించవలసిందే. ప్రతి క్షణం ఆయువు కాలుడు ఊపిరి రూపంలో ప్రతి క్షణం జీవుణ్ణి మరణం వైపు తీసుకువెళ్తున్నాడనమాట. గడిచిపోయిన ప్రతి క్షణం అమూల్యమైన క్షణాన్ని వృధా చేసుకున్నట్టే. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన తరుణంలో జీవుడు అనవసరమైన విషయాల వైపు చర్చోపచర్చలు, వాదోపవాదాలు, ఏ మార్గం గొప్పది, ఏ సాధనా మార్గం గొప్పదని చెప్పి ఆ సాధనా మార్గాలను భుజాన్ని వేసుకుని వాటి ప్రచారాలు చేయటం కంటే కాదు కదా, అసలు చేయకూడదు. ఆ సాధనా మార్గం ఆ జీవుడికి చిత్తశుద్ధికి కారణం అవటానికి ఉపయోగపడాలి. ఆ సాధనా మార్గాన్ని భుజాన్ని వేసుకుని మార్కెట్లో పడకూడదు. దాని గొప్పతనాన్ని వీడు నిరూపించక్కర్లేదు. ఏ సాధనా మార్గం యొక్క గొప్పతనం దానికి ఉంది. ఏ ఒక్కడో దాని యొక్క గొప్పతనాన్ని నిరూపించవలసిన అవసరం లేదు. కర్మ మార్గానికి సంబంధించి కానీ, భక్తి మార్గానికి సంబంధించి కానీ, ధ్యాన మార్గానికి సంబంధించి కానీ, జ్ఞాన మార్గానికి సంబంధించి కానీ, ఈ మార్గానికి సంబంధించిన గొప్పతనాన్ని ఏ ఒక్కడో నిరూపించిన అవసరం లేదు. ఇవన్నీ అనాదిగా సనాతనంగా ఉన్న మార్గాలు, జీవుడిని క్రమానుగతంగా ఉద్ధరింపజేయడానికి ఉన్న మార్గాలు. వాటిని వీడు ఉద్ధరించడం ఏంటి? వీడు ఉద్ధరణకు అవ్వొస్తే అంటే మాయా ప్రభావం వల్లనే వీడేదో వాటిని ఉద్ధరించేయడానికి మార్కెట్లో బయలుదేరి వాటి ప్రచారంలో వేరే వాళ్ళతోటి ఆ మార్గం గొప్ప, నా మార్గం గొప్ప, నీ మార్గం చిన్నదని చెప్పి చర్చలు ఈ మాయలో పడిపోతారన్నమాట. ఎంతోమంది సాధకులు ఈ మాయలో పడిపోయిన వాళ్ళని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. అందుకని చాలా అప్రమత్తంగా ఉండాలి. సాధన అంటే ఏంటి అసలు అని చెప్పి నిశితంగా గమనించాలి. అత్యంత అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి సాధన వారికే. ఈ మార్గాలన్నీ ప్రతి జీవుణ్ణి, దేహంలో ఉన్న జీవుణ్ణి, సాధనలో ఉన్న జీవుణ్ణి ఉద్ధరించడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి కాదు. మనుష్యుడెళ్ళి లోకాలను ఉద్ధరించక్కర్లేదు. ఈ సాధనల్ని ప్రచారం చేసి ఈ సాధనను అవలంబించి తనను తాను ఉద్ధరించుకుంటే చాలు. అంటే జ్ఞాన మార్గాన్ని అర్హత సంపాదించాలంటే చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలంటే ఇందాక అనుకున్నటువంటి సాధనా మార్గాలు, నిష్కామ కర్మను ఆచరించటం, నిష్కామ భక్తిని ఆచరించటం చేస్తూ ఉంటే సాధకుడికి జ్ఞాన మార్గానికి అర్హత లభిస్తుంది అన్నమాట. తద్వారా భగవంతుడు జ్ఞానం అంటే వివేకాన్ని ప్రసాదిస్తారన్నమాట అమ్మవారు, సద్గురువు. అంటే నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది ఆ సాధకుడికి. సత్యాసత్య వివేచన కలుగుతుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే యుక్తాయుక్త విచక్షణ కలుగుతుంది అన్నమాట అమ్మవారి కృపమూలాన్ని. అది కలిగితే ఇక జీవుడు తరించినట్టే. ఇక మిగిలేది ఆత్మే, ముక్తే, మోక్షమే. ఇది మాట సాధన అంటే. అంతే తప్పితే సాధన పేరు మీద ఇల్లు ఒడిచి వదిలిపోవటం, ఆశ్రమాల వెమ్మట తిరగటం, తీర్థక్షేత్రాలు అంటూ కర్తవ్య నిర్వహణ మానేసి తీర్థక్షేత్రంలో కూర్చుంటాం, కళ్ళు మూసుకుని విపరీతమైన చర్యలు చేయటం, ఇవన్నీ సాధన పేరున జరుగుతున్నటువంటి అజ్ఞానపు పరాకాష్ఠమాట. ఎక్కడికే వదిలి వెళ్ళిపోకర్లేదన్నమాట. సాధన పేరు మీద ఎవరు ఎక్కడున్నారో వారు అక్కడే ఉండి వారికి విధించిన కర్మల్ని భగవత్ కర్మలుగా చేస్తూ ప్రారబ్ధవశాన్న తాను చేయవలసిన కర్మల్ని తప్పించుకోలేడు. కాబట్టి ప్రతి కర్మని భగవత్కర్మ కింద నిర్వర్తించి భగవంతుడికి మనం చేసే పూజ ఏదన్నా ఉందంటే కర్మాచరణే భగవత్కార్యం కింద నిర్వర్తించడమే మొదట పూజ మాట. భగవంతుడికి మనం చేసే పూజ. అందుకని
ఎక్కడికి సాధన పేరు మీద విపరీతమైన చర్యలు చేసి భార్యాబిడ్డల్ని బాధ పెట్టడం, తల్లిదండ్రులను బాధ పెట్టడం, ఇల్లు విడిచి వదిలిపోవటం, తీర్థక్షేత్రాల్లో కూర్చుంటాం, నెలల తరబడి రోజుల తరబడి తీర్థక్షేత్రాలు అంటూ డబ్బుని వృధా చేయటం, ఆశ్రమాలకి బారిన పడి అక్కడ డబ్బులు వృధా చేయటం, మిడిమిడి జ్ఞానంతో అక్కడ చెప్పే బోధనలను ఆచరించి అగమ్య గోచరంగా సాధన చేసుకుంటాం. ఇవి కాదు, ఎంతో జాగరూకతతో సాధకుడు వ్యవహరించవలసిన దేశకాలమైన పరిస్థితులు. అందుకని సాధన యొక్క పరమ ప్రయోజనం ఏంటి, దాని యొక్క అంతరార్థం ఏంటని నిశితంగా సమన్వయం చేసుకోవాలి ఎవరికి వారే. అంటే దేహేంద్రియాలని తాను ఆత్మస్వరూపుడినని ప్రతి జీవుడు గ్రహించి ఆత్మగా మిగిలిపోవాలన్నమాట. అందుకే భగవంతుడు ఈ అవకాశాన్ని, దేహాన్ని ప్రసాదించి ప్రతి జీవుడికి కల్పించారన్నమాట. సాధన అత్యంత ఆవశ్యకం. కాస్త ఒక చిన్న విషయాన్ని గమనించే ప్రయత్నం చేస్తే, దేహేంద్రియాలని కాల్చే ప్రదేశం కాదు నిజమైన శ్మశానం అన్నమాట. శ్మశానంలో మనం గమనించవచ్చు, ఈ దేహాన్ని కాలుస్తారన్నమాట. అక్కడ ఈ దేహాన్ని కాల్చే ప్రదేశం శ్మశానం అని అంటారు. కానీ తాత్వికంగా శివుడు ఉండే ప్రదేశం అన్నమాట అది. ఎక్కడైతే నేను అనే తలంపు, అంటే అహంకారం, తత్సంబంధ వాసనలు, ఆ వాసనల మూట, మనస్సు, కోరికలు నాశనం అయిపోతాయో అదే శివుడు ఉండే చోటు, అదే శ్మశానం అన్నమాట. నిజమైన శ్మశానం ఏంటంటే ఈశ్వరుడు ఉండే ప్రదేశం అన్నమాట శ్మశానం. ఎక్కడైతే దేహం కాల్చబడిన ప్రదేశం కాదు నిజమైన శ్మశానం, అహంకారం కాల్చబడిన ప్రదేశం, మనస్సు కాల్చబడిన ప్రదేశం, అది మాట నిజమైన శ్మశానం. అది శివుడి శాశ్వత స్థానం, శివుడు నివాసం ఉండే స్థానం. దేహాన్ని కాల్చే ప్రదేశం కాదు శ్మశానం అంటే. నిజ శ్మశానం ఏంటంటే అహంకారాన్ని, మనస్సుని కాల్చినటువంటి ప్రదేశం అన్నమాట. అది ఈశ్వర శాశ్వత నివాసం. శ్మశానానికి నిర్వచనం తాత్వికంగా చెప్పుకోవాల్సి వస్తే, ఈశ్వరుడు శ్మశానంలో ఉంటారని చెప్తారంటే దాని అర్థం దేహాన్ని కాల్చే ప్రదేశంలో ఉంటారని భౌతికపరమైన అనుకుంటే, తాత్వికంగా సమన్వయం చేసుకుంటే జ్ఞాన మార్గంలో ఎక్కడైతే అహంకారం, మనస్సు నాశనం అవుతుందో అది ఆత్మస్థానం, అదే ఈశ్వర స్థానం, అదే శ్మశానం అన్నమాట. మరి సాధనలో రకరకాల మార్గాలు, నిష్కామ భక్తికి సంబంధించి వివిధ మార్గాలు, నవవిధ భక్తి మార్గాలు అంటారన్నమాట. అందులో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని నవవిధ భక్తి మార్గాలు అంటారు. సాధనలో ఇంతకు ముందు అనుకున్నట్టు నిష్కామ కర్మ, నిష్కామ భక్తి అని ఇంతకు ముందు సమన్వయం చేసుకున్నాం. కాస్త భక్తి మార్గానికి సంబంధించి కాస్త నిశితంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, నిష్కామ భక్తి మార్గంలో, కోరికలే లేని భక్తి మార్గంలో నవవిధ మార్గాలని మనం గమనించవచ్చు. శ్రవణం అంటే వినటం, భక్తి అంటే కేవలం భగవదార్చనే కాదు, భగవదారాధనే కాదు, దాంట్లో నవ విధాలు ఉన్నాయని చెప్తారన్నమాట. అది అంతరార్థాలు ఇవన్నీ నిశితంగా గమనించవలసిన విషయాలు. శ్రవణం అంటే విశ్వాసంతో తరించాలని వినటం, అదొక భక్తి మార్గం అన్నమాట. పరీక్షిత్తుని దానికి ఉదాహరణగా, దానికి ఆ మార్గానికి గొప్ప మహోన్నతుడిగా చెప్తారన్నమాట. పరీక్షిత్తు శ్రవణ భక్తి మార్గానికి గొప్ప అమూల్యమైన ఉదాహరణ అన్నమాట. అలాగే కీర్తనం, ఇదొక భక్తి మార్గం. అంటే భగవంతుని గానం చేయటం, భగవత్ కథ గానం చేయటం.
ప్రహ్లాదుణ్ణి దీనికి గొప్ప ఉదాహరణగా చెప్తారన్నమాట. ఈ మార్గానికి కీర్తన అనే భగవద్గానం చేసే మార్గాన్ని మనం కాస్త కొంచెం ఒక మెట్టు ముందుకెళ్తే శ్రవణం మార్గానికి పరీక్షిత్తుని మహోన్నతుడి కింద ఎలా చెప్పుకున్నావు, కీర్తన మార్గానికి సుఖమునని చెప్తారు. భగవచ్చింతన కీర్తన అంటే భగవద్గానం చేసే మార్గానికి మహోన్నతమైన ఉదాహరణ మహాపురుషుడిని చెప్పుకోవాల్సి వస్తే సుఖముని చెప్తారన్నమాట. నిరంతరం భగవద్గానంలో భగవత్ కథాగానంలో ఉండేవారన్నమాట స్వామి. అలాగే మూడో భక్తి మార్గం స్మరణం అంటే భగవత్ చింతన అన్నమాట. నిరంతరం భగవత్ చింతనలో ఉండటం. ప్రహ్లాదుడిని ఈ విధమైన భక్తి మార్గానికి మహోన్నతమైన మహాపురుషుడి కింద ఉదాహరణగా చెప్తారు. పాదసేవనం అంటే భగవత్పాదసేవ లక్ష్మీదేవిని ఉదాహరణగా చెప్తారన్నమాట. నిరంతరం ఆ మహావిష్ణు పాదసేవలో ఉంటారన్నమాట అమ్మవారు. లక్ష్మీదేవిని పాదసేవనానికి ఒకానొక నవవిధ మార్గాల్లో ఒక మార్గం అయినటువంటి పాదసేవనానికి లక్ష్మీదేవిని ఉదాహరణగా చెప్తారు. అర్చనం అంటే పూజ మాట. పృథు అనే ఒక మహాభక్తుడిని ఉదాహరణగా చెప్తారన్నమాట. వందనం అంటే గౌరవపూరిత వందనం. అక్రూరుణ్ణి ఉదాహరణగా చెప్తారన్నమాట ఈ మార్గానికి. అక్రూరుడు గౌరవపూరితమైన వందనంతో ఉంటాడనమాట భగవంతుడి పట్ల, కృష్ణుడి పట్ల. దాస్యం అంటే సేవ మాట. ఆంజనేయ స్వామిని ఈ దాస్యం సేవ అనే భక్తి మార్గానికి ఉదాహరణగా చెప్తారన్నమాట. సఖ్యం అంటే స్నేహత్వం భగవంతుడి పట్ల, భగవతత్వం పట్ల. అర్జునుడు మాట దానికి ఉదాహరణగా చెప్తారు. ఆత్మనివేదనం అంటే తనను తాను అర్పించుకొనటం. దీనికి బలిచక్రవర్తిని ఉదాహరణగా చెప్తారన్నమాట. ఎందుకు ఈ నవవిధ భక్తుల గురించి మనం కాస్త తెలుసుకుని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామంటే, ఎన్నో రకాల సాధనా మార్గాలు అవన్నీ కూడా జీవుడికి చిత్తశుద్ధికి కారణభూతం అవటానికి ఉపయోగపడతాయని అనుకున్నాం. భక్తి అంటే కేవలం విగ్రహారాధనే కాదు, నవవిధ మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో తరించినటువంటి మహాపురుషులు ఉదాహరణలు మనం చూసుకున్నాం. శ్రవణానికి పరీక్షిత్తు, కీర్తనానికి సుఖముని, స్మరణానికి ప్రహ్లాదుడు, పాదసేవనానికి లక్ష్మీదేవి, అర్చనానికి పృథు, వందనానికి అక్రూరుడు, దాస్యానికి ఆంజనేయుడు, సఖ్యానికి అర్జునుడు, ఆత్మనివేదనానికి బలిచక్రవర్తి అని. ఈ ఏ మార్గాన్ని ఆచరించినప్పటికీ అది భక్తి అవుతుంది, నిష్కామ భక్తి అవుతుంది అన్నమాట. వీళ్ళందరూ నిష్కామంగా భగవంతుని ఆరాధించిన వాళ్ళు ఈ మహాపురుషులు, సత్పురుషులందరూ, మహాత్ములందరూ. అటువంటి భక్తి మార్గాన్ని ఆచరించాలన్నమాట సాధకుడు. అంటే కాస్త ముందుకు వెళ్తే ప్రారబ్ధ కర్మ ముందుకి మనం ఇంతకు ముందు అనుకున్నటువంటి జన్మ కారణ సంబంధ విషయాన్ని సమన్వయం చేసుకుంటే మళ్ళీ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే గత జన్మ పాపపుణ్య ఫలితానుభవం, ప్రస్తుతం అనుభవించేది. సంచిత కర్మ అంటే ఎన్నో జన్మల బీజ రూపంలో ఉన్న వాసనలు అనుభవించడానికి నిల్వ ఉన్నవే. ఆగామి కర్మ అంటే అనుభవానంతరం జ్ఞాని చేసే కర్మ, ముందు చేయబోయే కర్మ. అంటే ఇక్కడ ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చామంటే, సామాన్యమైన జీవుడికి సంబంధించిన విభాగం చేయవలసి వస్తే ప్రారబ్ధ సంచిత ఆగామి అని అనుకున్నాం. మరి దేహం ధరించొచ్చిన మహాత్ములు, సాక్షాత్తు భగవంతుడు పూర్ణావతారంలో దేహం ధరించి వచ్చిన మహాత్ములు, సత్పురుషులు, జీవన్ముక్తులు దేహంలో ఉన్న వారికి కూడా ప్రారబ్ధం, సంచితం, ఆగామి 3 ఉంటాయనుకున్నాం.
ఇంకో రకంగా సమన్వయం చేస్తే ఈ మూడు లేవు జ్ఞానికి అని చెప్పవలసి ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు ఉన్నాయి అనుకున్నాం, ఎందుకు ఉన్నాయో అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని అద్వైత సాంప్రదాయాన్ని సమన్వయం చేసి కనుక అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే జ్ఞానికి ప్రారబ్ధ సంచిత ఆగామి మూడు లేవు అని చెప్తారన్నమాట. కారణం ఏంటంటే అత్యంత రహస్యమైన లోతైన విషయాన్ని చాలా నిశితంగా విశ్వాసంతో గమనించే ప్రయత్నం చేస్తే జ్ఞానికి ప్రారబ్ధం కానీ సంచితం కానీ ఆగామి కానీ ఎందుకు లేవని చెప్తారంటే, ఒక చిన్న ఉదాహరణ, ఒక మహాత్ములు ఏం చెప్తారంటే, దశరథ మహారాజు గారికి 3 భార్యలు. దశరథ మహారాజు గారు మరణిస్తే ముగ్గురికి వైదవ్యం ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా అని, అయితే ఇద్దరికి ఇస్తారా అని. ముగ్గురికి వైదవ్యం ఇస్తారు. ఒకరికి ఇచ్చి ఇద్దరికి మానటం, ఇద్దరికి ఇచ్చి ఒకరికి మానటం ఇలా ఉండదు. ముగ్గురికి వైదవ్యం ప్రాప్తిస్తుంది. అలాగే తాను దేహమాత్రుణ్ణి కాదని, మనస్సుని కాదని, అహంకారాన్ని కాదని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న జీవుడు ఆత్మస్వరూపమై ఆత్మలో సుస్థిరుడై జీవన్ముక్తుడుగా ఉన్న జ్ఞానికి ఈ మూడు కర్మలో లేవని ఎందుకు చెప్తారంటే, తాను సాక్షిభూతంగా సాక్షి మాత్రంగా ఉంటూ ఆత్మస్వరూపుణ్ణని ఎరుకలో ఉంటూ ప్రతి క్షణం చేసే ప్రతి కర్మనే ఏ విధమైన సంకల్ప వికల్పాలు లేకుండా ప్రతి కర్మనే సద్బుద్ధితో సత్సంకల్పం చేసి భగవత్కార్యం కింద చేస్తాడు ఆ జ్ఞాని. అందుకని ఆ జ్ఞానికి సంకల్పం అంటూ ఏముండదు. ఏదన్నా సంకల్పం చేసినా సద్బుద్ధితో సత్సంకల్పం లోక కళ్యాణార్థం చేస్తూ లోక కళ్యాణార్థం కర్మలు చేస్తూ ఉంటాడు. అందువల్ల సంకల్పం లేకుండా చేసే కర్మ కాబట్టి ఆ ఫలితం జ్ఞానికి వాసననే చేకూర్చదన్నమాట, అంటే సంస్కారాన్ని చేకూర్చదు. అందుకని సంచిత కర్మ తత్సంబంధ వాసనలో జ్ఞానికి లేవని చెప్తారు. అలాగే ఆగామి కూడా ఉండదని చెప్తారు. కారణం, దేహంతో ఉన్న జ్ఞాని అనుభవపూర్వకంగా ఎరుకతో ఆత్మానుభవంతో ఉంటాడు కాబట్టి ఏ కర్మలు చేసినా వాటి సంస్కారాలు ఉండవు. కర్మలకి తగులుకోకుండా సాక్షి మాత్రంగా కర్మను చేయటం వలనే వాటి ఫలాలు ఆ జ్ఞానిని సంస్కారం అంటే వాసనని పేర్కొనేలాగా చేయలేవు. ఎందుకంటే సంకల్పం లేకుండా జరిగిన కర్మ, భగవత్కార్యంగా జరిగిన కర్మ, అటువంటి కర్మ సంస్కారాన్ని వాసనని పేర్చలేదన్నమాట. ఎప్పుడైతే కర్మ జ్ఞాని చేసే కర్మ సంస్కారాన్ని వాసనని పేర్చలేదో తద్వారా ఆగామి కర్మ అంటే ముందు చేయబోయే కర్మలో వాసన ప్రేరేపితం అవటానికి అవకాశం లేదు. అందుకని జ్ఞానికి ఆగామి వాసనలో ఆగామి కర్మతో ఏ సంబంధం లేదని కూడా చెప్తారు. కానీ ఇంతకుముందు మనం జ్ఞాని కూడా ప్రారంధాన్ని తప్పించుకోవడం కుదరదని అనుకున్నాం. కానీ ఇప్పుడు జ్ఞాని ప్రారంధానికి కూడా అతీతుడని చెప్పుకుంటున్నాం. దాంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ప్రారబ్ధ సంబంధ సుఖదుఖాలను అనుభవించవలసి వచ్చిన జ్ఞాని సాక్షి మాత్రంగా ఏ విధమైన ప్రమేయం లేకుండా దాన్ని సాక్షి మాత్రంగా అనుభవిస్తాడు కాబట్టి, దానితోటి మమేకం అయ్యి ఉండడు కాబట్టి ప్రారబ్ధ సంబంధ సుఖదుఖం అనుభవిస్తున్నా అవి జ్ఞానికి సంబంధించినవి కాదని చెప్పి కొట్టిపారేయవలసి ఉంటుందన్నమాట. అంటే జ్ఞానికి ప్రారబ్ధం కూడా లేదు. అందుకనే మహాత్ముల యొక్క జీవితాన్ని గమనిస్తే శంకరులకి బంగద రోగం అంటే ఇప్పుడు మనం ఇప్పటి భాషలో అనుకుంటే మూలశంక రోగం అన్నమాట. ఆయనకి రక్తం కారిపోయేది అన్నమాట శంకరులకి. ఆ రక్తం కారిపోతూ ఉంటుంటే ఒకనొక శిష్యుడైన తోటకాచారులు ఆయనకి మహోత్కృష్టమైన సేవ చేస్తూ ఉండేవారు అన్నమాట. ఆయన వస్త్రం రక్తంతో ముద్దవి అయిపోతూ ఉంటుంటే ఆ రోగం మూలనే ఆ శిష్యుడు దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ శంకరులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండమాట. గురువుని శిష్యుడు అలా కాపాడుకుంటారన్నమాట. దేహం పట్ల ఏ విధమైన శ్రద్ధ లేకుండా, దాని మీద ఏ విధమైన మమకారం లేకుండా ఉంటారు జీవన్ముక్తులు మహాత్ములు. అందుకనే శిష్యుడు అంటిపెట్టుకుని
సేవ చేస్తూ ఉంటారన్నమాట సద్గురువుని. తద్వారా ఆ శిష్యుడికి చిత్తశుద్ధి కలిగి సద్గురు కృప కలిగి తాను కూడా ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడనమాట ఆ శిష్యుడు కూడా. అంటే శంకరులు ఆ రక్తం ధారలా కారిపోతున్న ఆ రోగంలో ఉండి కూడా దాని గురించి భయపడిపోవటం, ఆహాకారాలు చేయటం ఎప్పుడూ చేయలేదు. దాన్ని సాక్షి మాత్రంగా అనుభవిస్తూ లోక కళ్యాణార్థం ధర్మబోధ చేస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం ఎన్నోసార్లు కాలినడకను తిరిగి అన్ని మతాలను కుమతం వేద ద్వారా ప్రబోధించబడినటువంటి మతాలన్నీ పేరుకుపోయి జనాలు మత కుమ్ములాటలు జరుగుతున్న సమయంలో శంకరులు దేహం ధరించి వచ్చి ధర్మస్థాపన, సనాతన ధర్మస్థాపన, వేద సారాన్ని, అద్వైతాన్ని పునఃప్రతిష్ఠించారన్నమాట. అందులో ఎన్నో బాధలు అనుభవించారు శంకరులు. మానసికమైన బాధలు, దేహ సంబంధమైన బాధలు. అవేమి కుంగిపోకుండా వాటితో మమేకమై తాదాత్మ్యం చెందకుండా సాక్షి మాత్రంగా అనుభవించారు. ఎప్పుడైతే దాంతో మమేకం జరగలేదో, సాక్షి మాత్రంగా దాన్ని అనుభవించారో, దానికి సంబంధించిన సుఖ దుఃఖ అనుభవం వారికి లేనట్టే. అందుకనే జ్ఞానికి ప్రారబ్ధ కర్మ కానీ వాసనలు కానీ ఏమీ లేవని చెప్తారన్నమాట. ఇది విచారణ మార్గంలో సమన్వయం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం. నోటి మాట కింద బాహ్యంగా గమనిస్తే అర్థమయ్యే విషయం కాదు. అందుకని కాస్త అత్యంత జాగరూకతతో సాధన యొక్క పరమ ప్రయోజనం ఏంటి, దాని అంతరార్థం ఏంటని గ్రహించి సాధకుడు అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తూ ముందు భాగంలో దీన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త. గురుబంధువులందరికీ ఒక మనవి. సాధకులందరికీ తత్వజ్ఞానం అందాలనే మా ఛానల్ యొక్క ప్రయోజనం నెరవేరడానికి 1. వీడియో క్రిందున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. 2. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనున్న గంట సింబల్ను నొక్కండి. 3. మా వీడియోస్ని సాధకులకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ధన్యవాదాలు.